తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. తాల్ వ్లాగ్స్‌లో భాగంగా ప్రతి వారం ఒక ఫౌండేషన్ కలిసి వారి వెనుక ఉన్న స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాము. మనం చాలా రకాల ఆశ్రమాలు చూసుంటాము. లైక్ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అలాంటి వాటిల్లో వాళ్ళకి లైఫ్ ఇవ్వడం గానీ, వాళ్ళని చదివించడం గానీ, వృద్ధుల్ని చూసుకోవడం గానీ, ఇలాంటి చాలా రకాల సేవలు చూసున్నాం చాలా ఇప్పటివరకు. కానీ ఈ ఆశ్రమం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పుడు అనాథలకి, వృద్ధులకి కేవలం సేవ చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీని ఇవ్వాలి అనే ఒక గొప్ప థాట్‌తో స్టార్ట్ అయిందనమాట. ఈ ఆశ్రమంలో వృద్ధులు, అలాగే అనాథ విద్యార్థులు అందరూ కలిసి ఉంటారు. సో, వారికి ఒక ఫ్యామిలీ లాగా పిల్లలకి ఒక తాత, నానమ్మ అలాంటి వాళ్ళని ఇస్తూ, అలాగే వృద్ధ వయసులో ఉన్న వారికి మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకున్నట్లుగా ఉండేలా ఒక గొప్ప సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ఆశ్రమం పేరే స్పందన ఫౌండేషన్. ఈ స్పందన ఫౌండేషన్ మేనేజర్ లక్ష్మీప్రియ గారితో ఈరోజు మాట్లాడి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే, నేను ఇక్కడ మేనేజర్ అండి సాయి సేవ ట్రస్ట్లో. మీ పేరు మేడం? లక్ష్మీప్రియ. నేను 15 years నుంచి చేస్తున్నాను సార్. ఇక్కడ మెయిన్ మోటో వచ్చి అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళకి విద్య అందించడం మేము ఫస్ట్ మోటో. సెకండ్ వచ్చి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. జాబ్స్కి వెళ్ళిపోయి పిల్లలు, వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ కొడుకులు కానీ జాబ్స్కి వెళ్ళిపోయి అమ్మ నాన్నకి కొంచెం టైం ఇవ్వలేరు కాబట్టి, సో వాళ్ళకి ఏంటంటే మాకున్న అనాథ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ రిలేషన్ ఇవ్వాలి అని ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా 2012లో స్టార్ట్ చేశారండి. ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2002లో స్టార్ట్ అయిందండి. 2002 నుంచి 2005 వరకు వేరే రూమ్లో ఉండి అక్కడ పిల్లలకి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గరే ఉంచి వాళ్ళకి ఫుడ్, పోస్ట్ ఆఫీస్లో అమౌంట్ వేసి వాళ్ళని చదివించడం కోసం అని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉంచాము. కాకపోతే ఏంటంటే పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోక వాళ్ళకి ఎడ్యుకేషన్ అందలేదు. కాబట్టి 2007లో మా చైర్మన్ గారిది ఓన్ ల్యాండే ఇది. దాంట్లోనే సార్ బిల్డింగ్ కట్టించి పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. చైర్మన్ గారు చిన్నాల రంగయ్య గారండి. సార్ ఇంతకుముందు సివిల్ సప్లైస్లో చేసి రిటైర్ అయ్యారు. సో సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇది ల్యాండ్ డొనేట్ చేసి బిల్డింగ్ కట్టించి పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నారు. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి సార్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటుందా? ఇన్స్పిరేషన్ అంటే సార్ సివిల్ సప్లైస్లో చేస్తుంటారు కదా, సో వాళ్ళకి తెలిసిన ఒక ఫ్యామిలీ మదర్ ఫాదర్ చనిపోతే పిల్లలు ఆర్ఫన్స్ అవడం వల్ల వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి అట్లాంటి పిల్లల్ని చేరదీసి చదివిస్తే బాగుంటుందని సార్కి ఒక ఇన్స్పిరేషన్ ఆ ఫ్యామిలీ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది పిల్లలకి సర్వ్ చేసి ఉండొచ్చు? చాలా మందికి సర్వీస్ చేశాను సార్. సో మొదట్లో ఎంతమంది ఉండేవారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? స్టార్టింగ్లో మనకి వాళ్ళు 30 members ఉండేవాళ్ళు పిల్లలు. సో అట్లా పెరిగి మనకి ఇప్పుడు చాలా మంది అయ్యారు పిల్లలు. సో ప్రజెంట్ ఆశ్రమంలో ఎంతమంది ఉంటున్నారండి? ఇప్పుడు 52 members పిల్లలు ఉన్నారండి. 49 ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలు లేదు, ఓన్లీ మనకి బాయ్స్. ఓకే. ఎందుకు అలా పర్టికులర్గా బాయ్స్? పర్టికులర్ అని ఏం లేదు, మనకి ఏంటంటే 2020 వరకు మనకి గర్ల్స్ బాయ్స్ 105 members ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక జెండర్నే ప్రిఫర్ చేసుకోవాలి అనేసరికి బాయ్స్ ప్రిఫర్ చేస్తారు. పిల్లలకి కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు మీరు ఇక్కడ? పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాము. సో నర్సరీ టు 10th మాకు ఓన్ స్కూలే ఉంది. సో అక్కడే 10th కంప్లీట్ అయిపోయాక కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా మనం చేస్తామండి. వాళ్ళు సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అలా కంప్లీట్గా ఇక్కడే పెరిగి పెద్ద బాగా సెటిల్ అయిన పిల్లలు ఎవరైనా ఉన్నారు సార్. ఒక అబ్బాయి మెట్రోలో జాబ్ చేస్తారు. ఇంకొక అబ్బాయి ఏమో మన హాస్పిటల్లో మెయిల్ ANMగా చేస్తాడు, చందు అని. ఇంకొక అమ్మాయికి ఇప్పుడు మనమే ఇక్కడ గవర్నమెంట్కి మనం బస్తీ దవాఖాన కట్టించి అందులోనే మా పాపకి జాబ్ వేయించాము. నైస్ అండి. ఇలా మరి పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఆర్ఫన్ పిల్లలు అట్లా సెలెక్షన్ ఏమి ఉండదండి. వాళ్ళకి ఎవరికి నీడ్ ఉంటే వాళ్ళు వస్తారు. డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ అని కాదు, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నుంచి మనకి వస్తారు, గవర్నమెంట్ నుంచి వస్తారు. సో మరి ఇక్కడ నుంచి పిల్లల్ని అడాప్షన్ చేసుకోవడం అలాంటి ఏమన్నా ఆప్షన్స్? ప్రాసెస్ అంతా మనకి గవర్నమెంట్ నుంచే. ఒక బాబు ఆల్రెడీ వెళ్ళారు ఫ్యామిలీ.
సో ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ఫుడ్ అవన్నీ వృద్ధులకి. అందరికి ఇక్కడ అక్కడ ఇంకోటి మానసదని చూశాను, అక్కడ వృద్ధులకి కూడా అక్కడ free గా- టోటల్ అంతా బెడ్ మీద ఉండి అంటే వాళ్ళు లేవలేక మొత్తం అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తారు. ఎంతమంది ఉంటారండి మీకు చారిటీ సార్ వాళ్ళ ఫ్యామిలీ, మీరు మీరేనా ఇంకా? కమిటీ మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటారండి. ఓకే, వాలంటీర్స్? వాలంటీర్స్ అంటే ఎవరైనా రావచ్చు. అంటే మనకి కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ గురించి అట్లా వస్తారు. ఇంకా డాక్టర్స్ కూడా ఉన్నారు, ఫ్రీగా వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా సార్ ఖర్చుతోనే చేస్తారా? డొనేషన్స్ లాంటివి యాక్సెప్ట్? డొనేషన్స్ చేస్తారు సార్. ఒకవేళ ఎవరి డొనేషన్స్ కనుక సరిపోకపోతే సార్ వాళ్ళు పర్సనల్గా కూడా పెట్టి చేస్తారు, అట్లా ఏం లేదు. మామూలుగా అంటే అండ్ యావరేజ్గా ఎంత రావచ్చు ఎక్స్పెన్సెస్ మంత్లీ? మంత్లీ 3 lakhs వరకు వస్తుంది. 3 50 lakhs మంది వరకు పిల్లలు, అవుతుంది. 50 మంది పెద్దవాళ్ళు పెద్దలు మేము కూడా 15 మెంబర్స్ స్టాఫ్ ఉంటాం ఇక్కడ. ఓకే ఒక్కలే బయట నుంచి వస్తారు, మేమంతా క్యాంపస్ లోనే ఉంటాం 14 మెంబర్స్. ఓకే. ఇక్కడ సో మాకు కూడా ఫుడ్ అండ్ షెల్టర్ అంతా ఇక్కడే, శాలరీస్ అంతా ఇక్కడే. ఇప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళని ఇలా మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు అనుకున్న రిలేషన్షిప్ సాధించగలరా? అంటే పిల్లలకి పెద్దవాళ్ళని మంచిగా హ్యాపీగా హ్యాపీగానే కలిసి కలిసి ఉండదు. ఓకే, పెద్దవాళ్ళని చూసుకున్నప్పుడు హెల్త్ వైజ్ కానీ పిల్లల దగ్గర నుంచి హెల్త్ వైజ్ కానీ ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా, So, అలాంటివి అట్లా ఎలా ఉన్నా face కూడా చేస్తారు? మేము మాకు ఇప్పుడు ఒక ఏఎన్ఎం ఉన్నారు, తన చేతి కింద 2 ఎంప్లాయీస్ ఉంటారు. సో ఏదన్నా వచ్చినా వెంటనే మేము దగ్గరున్న హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఓకే, ఇప్పుడు పిల్లలు మీకు ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్నారు మామూలుగా? మాకు నర్సరీ టు 10th వరకు ఉంటారు సార్. సో అంత చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయడం ఇంట్లోనే చాలా కష్టం, మరి మీరు ఇంతమందిని ఎలా? అంటే ఇప్పుడు ఎట్లా అంటే బ్రదర్ సిస్టర్ అట్లా రిలేషన్గా కూడా ఏంటంటే పెద్ద పిల్లలు ఇప్పుడు 9th 10th పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నర్సరీ ఎల్కేజీ వాళ్ళని ఒక్కొక్కరిని అటాచ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే వాడికి చదువు చెప్పడం కానీ, లేదంటే Okay. పిల్లలు బట్టలు పడేసుకోకుండా జాగ్రత్త పెట్టుకోవడం, అట్లా వాళ్ళకి కూడా కొంచెం బ్రదర్ రిలేషన్ అనేది నేర్పుతాం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాలుగా, ఇంకా ఏమైనా టార్గెట్స్ ఇది చేయాలి అది చేయాలని? టార్గెట్స్ అంటే పిల్లల్ని ఎక్కువ మోటివేట్ చేసి స్కూల్స్కి, అంటే బయట స్కూల్స్లో ఫీజెస్ ఎట్లున్నాయో మనకు తెలుసు. అవును. సో ఆ ఫీజెస్ కట్టలేక ఇంటి దగ్గర డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళని మన స్కూల్కి తక్కువ ఫీజుతో తెప్పించి చదివించాలి అని. ఇప్పుడు మీ స్కూల్ ఉందన్నారు కదా, మీ స్కూల్లో ఓన్లీ ఈ పిల్లలకే ఉంటుందా? లేదు, బయట పిల్లలు కూడా వస్తారండి. 200 మెంబర్స్ బయట పిల్లలు వస్తారు, మా వాళ్ళు 50 మెంబర్స్, సో అందులో టోటల్ మీరు 250. పూర్ వాళ్ళకి వాళ్ళకి కూడా కన్సెషన్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ కూడా ఎవరైనా మదర్ ఫాదర్ లేకపోతే వాళ్ళకి కూడా హాఫ్ ఫీజే తీసుకుంటారు అట్లా. ఓకే, మీకు డోనర్స్ ఎక్కువగా ఎటువైపు నుంచి ఉన్నారు? అంటే పొలిటికల్గా కానీ? పొలిటికల్గా ఎవరు లేరు సార్, మేము ఎంకరేజ్ చేయం కూడా పొలిటికల్గా. ఓకే ఏంటంటే ఇంకా మిగతా అందరు డోనర్స్ ఎవరైనా వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ వాళ్ళ పిల్లలు అకేషన్స్ ఉంటాయి కదా, అట్లా చేసుకోవడము, లేదంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూస్తారు, ఎన్విరాన్మెంట్ నచ్చుతుంది వాళ్ళకి, అట్లా డొనేషన్స్ ఇస్తారు. అలా డొనేషన్స్ ఇస్తారు. ఓకే, ఈ ట్రస్ట్ మెంబర్స్ 12 మెంబర్స్ స్పెషల్గా ఏమైనా అంటే ఏదైనా ఉంటుందా, ఇలా ఇయర్కి ఇంత ఇవ్వాలి అట్లా ఏమైనా ప్రాసెస్తో ఉంటారా? అటెండ్ అవ్వడం కానీ చూడడం కానీ ఇక్కడే ఉంటారా? ఒక్కసారి ఇక్కడే ఉంటారు, చైర్మన్ సార్ డైలీ వస్తారు. ఏ ట్రస్ట్ మెంబర్ అయినా ఇట్లా కాల్ చేయగానే అట్లా 10 minutesలో వచ్చేస్తారు. ఓకే, అంతా లోకల్ వాళ్ళే? అందరు లోకల్ కాదు, ఒక 5-6 మెంబర్స్ అయితే లోకల్లోనే ఉంటారు. సో వాళ్ళు నేను ఇట్లా సార్ నాకు ఇట్లా ప్రాబ్లమ్ ఉందని ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఓకే, సో దీంతో పాటు ఇంకా మీరు ఏమైనా పిల్లలకి బయట స్లమ్స్లో కానీ అట్లాంటి వాటిల్లో పిల్లలకి ఏమైనా చేస్తారా? ఈ పిల్లలు ఇక్కడ వరకేనా? అదే స్లమ్ పిల్లలకి వాళ్ళని కూడా తీసుకొస్తాం. ఇప్పుడు మాకు వచ్చే పిల్లలంతా స్లమ్ పిల్లలే కదా. ఓకే, పేదవాళ్ళకి కూడా స్కూల్ అవి స్కూల్ అట్లా వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అట్లా యోగా కానీ డ్యాన్స్ అట్లా అన్ని కరాటే వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఇప్పిస్తాం క్లాసెస్. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే అండ్ మీరు ఇంతమంది పిల్లల్ని ఇంతమంది చూస్తున్నప్పుడు మెయిన్గా ఫేస్ చేసే ఇంకా వేరే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళని మెయింటైన్ చేయడానికి? ఛాలెంజెస్ అంటే ఏముండగా పిల్లలు అన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారు, అది కామన్ ఇక అందరికి ఓకే అలవాటు అయిపోయింది. యా, సో మరి ఫైనల్గా మీకు ఏమైనా డొనేషన్స్ కానీ లేకపోతే మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ కోసం కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? చైర్మన్ సార్ నెంబర్ డైరెక్ట్ మీ నెంబరు దాంట్లో నుంచి కనెక్ట్ అయిపోతే అంటే ఎడ్యుకేషన్ పరంగా మెయిన్గా పిల్లలకి చదువు కానీ ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి కానీ, అలాగే డొనేషన్స్కి కూడా అదే నెంబర్తో కాల్ చేస్తే సరిపోతుంది.
ఓకే అండి. సో ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి కానీ మంచి మాట. మంచి మాట ఇట్లానే మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళని చదివించడానికి కొంచెం మోటివేట్ చేయండి. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఈ వారం స్పందన ఫౌండేషన్ స్టోరీ. మరొక ఎన్జిఓ స్టోరీతో మళ్ళీ వారం కలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.